ఓకే, మ్యాక్సిమం 6 to 7 minutes వీడియో అయితే కంప్లీట్ చేయాలి. ఓకేరా, వీడియో స్టార్ట్ చేయి. వీడియో ఆల్రెడీ స్టార్ట్ చేసావా? అవును, చెప్పాలి కదరా. సరే, ఇప్పుడు చెప్తున్నాలే. అరే వీడియో స్టార్ట్ చేశాను రా. ఏమైందిరా నీకు? నిన్న ఒక వీడియో అప్లోడ్ చేశా యూట్యూబ్ లో. దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆన్లైన్ లో డౌన్లోడ్ చేశాను, కానీ ఈ రోజు ఏమో కాపీరైట్ క్లెయిమ్ పడింది. మరి అట్రిబ్యూషన్ ఇచ్చావా? అట్రిబ్యూషన్ అది ఎక్కడ ఇవ్వాలరా? నాకేం తెలియట్లేదురా బాబు, నాకేం అర్థం కావట్లా. అట్రిబ్యూషన్ ఇవ్వాలరా కాపీరైట్ క్లెయిమ్ పడకుండా ఉండాలంటే. అవునా, ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసావు? bensound.com. సో అయితే ఈ వీడియో నీకు సంబంధించిందే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఆ టాపిక్ ఏంటంటే, కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఏంటంటే, వాళ్ళ వీడియోస్ ఎడిటింగ్ చేసుకునేటప్పుడు మనకి ఆన్లైన్లో కానీ లేకపోతే యాప్ నుంచి కానీ, అంటే వాళ్ళు వీడియో ఎడిటింగ్ చేస్తున్నటువంటి యాప్ నుంచి మ్యూజిక్ డౌన్లోడ్ చేసి డైరెక్ట్గా అప్లోడ్ చేస్తున్నారు. అంటే వీడియో ఎడిటింగ్ చేసిన తర్వాత యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు. కాకపోతే ఏమవుతుందంటే అది కాపీరైట్ క్లెయిమ్ అయితే పడుతుంది. సో దానివల్ల వాళ్ళకు చాలామంది మ్యూజిక్ లేకుండానే కొంతమంది వీడియోస్ చేస్తున్నారు అనమాట. కానీ మనకి మ్యూజిక్ అనేది చాలా కీ రోల్ అయితే ప్లే చేస్తుంది ఒక వీడియోకి. ఎందుకంటే అది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి కూడా ఈ మ్యూజిక్ అనేది మనకి బాగా యూజ్ అవుతుంది. సో అలాంటి మ్యూజిక్ని మనం మంచిగా యూజ్ చేసుకుంటే, అంటే అట్రిబ్యూషన్ ఇస్తే మనకి కాపీరైట్ క్లెయిమ్ అయితే పడకుండా ఉంటుంది అనమాట. అసలు అట్రిబ్యూషన్ అంటే ఏంటి, అది ఎలా ఇవ్వాలి, అసలు ఈ మ్యూజిక్ కాపీరైట్ క్లెయిమ్ పడకుండా ఉండాలంటే మ్యూజిక్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎందుకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్లో ఉంచుకోండి. ఫస్ట్ మనం అట్రిబ్యూషన్ అంటే ఏంటనేది తెలుసుకుందాము. అట్రిబ్యూషన్ ఏంటి అంటే, ఒక మ్యూజిక్ అనేది ఒక క్రియేటర్ క్రియేట్ చేస్తారు. సో ఆ క్రియేటర్ దగ్గర నుంచి మనం మ్యూజిక్ డౌన్లోడ్ చేసుకొని మన యూట్యూబ్ వీడియోలో అప్లోడ్ చేస్తాము. అప్లోడ్ చేస్తున్నప్పుడు ఏంటంటే మనం కొన్ని క్రెడిట్స్ ఇవ్వాలన్నమాట. ఆ క్రెడిట్స్ అంటే ఏంటంటే, ఈ మ్యూజిక్ పలానా వ్యక్తిది, సో ఈ మ్యూజిక్ పలానా సాంగ్ ఇది అని చెప్పేసి మనం క్రెడిట్స్ అయితే ఇవ్వాలి. ఇది నాది కాదు, ఇది వేరే వాళ్ళది అని చెప్పేసి క్లియర్గా మనం అక్కడ మెన్షన్ చేయాలి. సో అక్కడ మెన్షన్ చేసినట్లయితే అది క్లెయిమ్ పడే ఛాన్సెస్ 90% అయితే ఉండదు. 100% కాదు, 90% అయితే క్లెయిమ్ పడే ఛాన్స్ అయితే ఉండదు. ఆ 10% ఎందుకు అనేది నేను చివరిలో చెప్తాను. చాలా మంది వీడియో ఎడిటింగ్ యాప్స్ లో ఉన్నటువంటి మ్యూజిక్ అయితే యాడ్ చేస్తారు, కానీ అక్కడ ఇది ఎవరి మ్యూజిక్ ఏంటి అనేది అక్కడ ఉండదు అనమాట. అన్ని యాప్స్ లో ఉండదు, కొన్ని యాప్స్ లో మాత్రమే ఇది పలానా మ్యూజిక్ పలానా క్రియేటర్ చేశారనేది కొన్ని యాప్స్ లో మాత్రమే ఉంటాయి. అన్ని యాప్స్ లో అయితే ఇది ఏ మ్యూజిక్, ఇది ఎవరు క్రియేట్ చేశారనేది ఉండదు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి, దాన్ని అసలు వాడకూడదు. అర్థమైందా? వీడియో ఎడిటింగ్ యాప్స్లో ఉన్నటువంటి మ్యూజిక్ని 100% వాడకండి. మరి మ్యూజిక్ ఎక్కడి నుంచి తీసుకోవాలి? మంచి మ్యూజిక్, అంటే మంచి మ్యూజిక్ కావాలి, అది ఎక్కడి నుంచి తీసుకోవాలంటే కొన్ని వెబ్సైట్స్ అయితే ఉన్నాయి. సో వాటి గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. అసలు అట్రిబ్యూషన్ ఎక్కడ యాడ్ చేయాలి, అట్రిబ్యూషన్ ఎలా డౌన్లోడ్ చేయాలి, మ్యూజిక్ ఎలా డౌన్లోడ్ చేయాలి, సో మంచి వెబ్సైట్స్ ఏంటి, కాపీరైట్ క్లెయిమ్ పడుతుందా లేదా, ఇలాంటి డీటెయిల్స్ ఒకసారి మనం చూద్దాం. వీటిలో ఫస్ట్ వచ్చేసి bensound.com. సో ఈ bensound.com లో మనకి ఇక్కడ ఫ్రీ మ్యూజిక్ అని కనిపిస్తుంది కదా. సో ఈ ఫ్రీ మ్యూజిక్ అనేది క్లిక్ చేసినట్లయితే ఇక్కడ రాయల్టీ ఫ్రీ మ్యూజిక్ ఫర్ వీడియోస్ అని ఉంది కదా. సో మనకేంటంటే ఇక్కడ మనకి మ్యూజిక్ ఏదైతే కావాలో మనం ఇక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. కొన్ని జోనర్స్ ఉంటాయి, అందులో సినిమాటిక్ మ్యూజిక్ కావాలా, లేకపోతే కార్పొరేట్ స్టైల్లో కావాలా, లేకపోతే ఎలక్ట్రానిక్ టైప్లో కావాలా, ఎలా కావాలి, యాక్షన్లో కావాలా, హ్యాపీ కావాలా, ఇలాగా మీ మూడ్ ఎలా, అంటే ఎలాంటి మ్యూజిక్ మీరు డౌన్లోడ్ చేయాలనుకుంటున్నారో సో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మ్యూజిక్ అయితే ఉంటుంది. ఇక్కడ ప్లే మీద క్లిక్ చేసినట్లయితే ఆ మ్యూజిక్ అనేది ప్లే అవుతుంది. సో ఆ మ్యూజిక్ విన్న తర్వాత ఓకే ఈ మ్యూజిక్ బాగుంది అనుకున్నప్పుడు మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసినట్లయితే మనం ఈ స్లో లైఫ్ ఉంది కదా, సో దీన్ని ఈ మ్యూజిక్ విన్నాము. ఇక్కడ ప్లే మీద క్లిక్ చేస్తే మీకు ఆ మ్యూజిక్ అయితే ప్లే అవుతుంది. సో అది ఓకే బాగుంది అనుకున్నప్పుడు ఇక్కడ ఫ్రీ డౌన్లోడ్ అని ఉంది కదా, ఈ ఫ్రీ డౌన్లోడ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఫ్రీ లైసెన్స్ విత్ అట్రిబ్యూషన్ అని ఉంది కదా, ఇలాంటివి మాత్రమే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. అన్ని కాదు, ఇలాంటివి మాత్రమే అట్రిబ్యూషన్ అయితే ఉండాలి. ఇక్కడ డౌన్లోడ్ మ్యూజిక్ అండ్ గెట్ అట్రిబ్యూట్ టెక్స్ట్ అని ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు మ్యూజిక్ అయితే ఇక్కడ డౌన్లోడ్ అయిపోతుంది. ఓకేనే, ఇక్కడ మ్యూజిక్ అయితే డౌన్లోడ్ అయ్యింది. సో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ అట్రిబ్యూషన్ టెక్స్ట్ అని, సో ఇది కాపీ చేసుకోవాలి. ఇక్కడ కాపీ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ కాపీ మీద క్లిక్ చేసినట్లయితే ఇది మనం కాపీ అవుతుంది అనమాట. సో ఈ కాపీ అయిందని మనం ఎక్కడ ఇవ్వాలి అంటే, మనం వీడియో ఎడిటింగ్ చేస్తాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే వీడియో ఎడిటింగ్ మొత్తం అయిపోయింది, ఆ మ్యూజిక్ కూడా వాడేసుకున్నాం. ఈ డౌన్లోడ్ చేసి ఒక వీడియోకి మ్యూజిక్ వాడేసుకొని మనం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నప్పుడు ఇక్కడ SEO ఇస్తాం కదా, SEO ఇచ్చే దగ్గర మనకి ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంటుంది కదా, మనకి ఇక్కడ డిస్క్రిప్షన్. సో ఈ డిస్క్రిప్షన్లో మనం అంటే మన హ్యాష్ ట్యాగ్స్ కానీ, లేకపోతే వీడియో ట్యాగ్స్ కానీ, లేకపోతే ప్రోడక్ట్ లింక్ కానీ, మన కొన్ని డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాం కదా. సో ఇక్కడైతే మనం ఆ అట్రిబ్యూషన్ అనేది పేస్ట్ చేయాలి. ఓకేనా, సో ఇక్కడ అట్రిబ్యూషన్ అనేది పేస్ట్ చేయాలి. అంటే ఇది మ్యూజిక్ ఎవరిది,
సో ఇక అలాగే లైసెన్స్ కోడ్ ఈ డీటెయిల్స్ అయితే క్లియర్గా ఇక్కడ మనం పేస్ట్ చేయాలన్నమాట. ఇలా పేస్ట్ చేస్తేనే మీరు వీడియో అప్లోడ్ చేసినప్పుడు కాపీరైట్ క్లెయిమ్ అనేది పడకుండా ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇలాగే మనకి బెన్ సౌండ్తో పాటు ఇంకా వేరే వెబ్సైట్స్ కూడా ఉన్నాయి. వాటిలో వచ్చేసి NCS.io ఇది కూడా మనకి నో కాపీరైట్ క్లెయిమ్ మ్యూజిక్ అయితే దొరుకుతుంది అనమాట. సో ఇది కూడా సేమ్ అంతే. మీరు మ్యూజిక్ వినడం ఓకే ఇది బాగుంది అనుకున్నప్పుడు డౌన్లోడ్ ట్రాక్ అని ఉంది కదా, సో డౌన్లోడ్ ట్రాక్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ అట్రిబ్యూషన్ తీసుకెళ్ళి మనం డిస్క్రిప్షన్లో ఇవ్వాలన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి pixabay.com. సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ పిక్సాబేలో ఓన్లీ మ్యూజికే కాదు, మనం గిఫ్ట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే లైక్, సబ్స్క్రైబ్, షేర్ ఇలాంటి గ్రీన్ స్క్రీన్ ఉంటాయి కదా, సో ఆ గ్రీన్ స్క్రీన్ వీడియోస్ కానీ గ్రీన్ స్క్రీన్ గిఫ్ట్స్ కానీ మన ఇక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. కానీ మనకి ఇది మ్యూజిక్ సంబంధించిన వీడియో కాబట్టి ఓన్లీ నేను మ్యూజిక్ గురించే చెప్తాను. సో ఇక్కడ చూసినట్లయితే మ్యూజిక్ అని ఉంది కదా, సో ఈ మ్యూజిక్ మీద అయితే క్లిక్ చేయండి. మ్యూజిక్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కొంత మ్యూజిక్ అయితే కనిపిస్తుంది అనమాట. మీకు విన్నారు బాగుంది అనుకున్నప్పుడు ఇక్కడ కూడా డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మ్యూజిక్ బై అని చెప్పేసి ఆ మ్యూజిక్ ఎవరు చేశారు ఏంటనేది వస్తుంది. ఇక్కడ అలాగే మ్యూజిక్ కూడా డౌన్లోడ్ అవుతుంది అనమాట. సో ఇది కూడా అంతే, మ్యూజిక్ మీరు వీడియో ఎడిటింగ్ వాడేసుకొని సో ఇదైతే కాపీ చేసుకొని వీడియో అంటే డిస్క్రిప్షన్ లో యాడ్ చేయాలన్నమాట. నెక్స్ట్ అలాగే ఇంకోటి వచ్చేసి music.com. సో ఇక్కడ ఇది కూడా మనకి ఫ్రీనే. సో ఇక్కడ డౌన్లోడ్ మ్యూజిక్ ఉంది కదా, సో ఈ డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకొని సో ఇక్కడ మీకు ఎలాంటి మ్యూజిక్ కావాలో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్లే చేయండి. బాగుంటే మీరు డౌన్లోడ్ చేయాలనుకుంటే డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. డౌన్లోడ్ మీద క్లిక్ చేసినట్లయితే కింద మీకు ఫ్రీ డౌన్లోడ్ అని వస్తుంది. సో దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు అట్రిబ్యూషన్ అయితే వస్తుంది అనమాట. సో ఈ మ్యూజిక్ వాడుకొని బాగుంది అనుకుంటే మీరు ఈ అట్రిబ్యూషన్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయిందాక, సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ బెన్ సౌండ్ ఉంది కదా, సో ఈ బెన్ సౌండ్లో మనం మ్యూజిక్ డౌన్లోడ్ చేస్తాం కదా, డౌన్లోడ్ చేసినప్పుడు డౌన్లోడ్ చేసిన ప్రతిసారి మీకు లైసెన్స్ కోడ్ అయితే చేంజ్ అవుతుంది. సో మీరు డౌన్లోడ్ చేసినప్పుడు ఏ కోడ్ అయితే వస్తుందో దాన్ని మాత్రమే వాడుకోవాలి, ఆ మ్యూజిక్ మాత్రమే మీరు వాడుకోవాలి. లేదు ఆల్రెడీ ఈ మ్యూజిక్ మేము ఒక వీడియోకి వాడాము, మా మొబైల్లో ఉంది, అదే మ్యూజిక్ మళ్ళీ ఇప్పుడు వాడుకుంటాము, కాకపోతే లైసెన్స్ కోడ్ మాత్రం ఫ్రెష్గా ఇప్పుడు ఏదైతే మనం ఈ కోడ్ వస్తుందో అది వాడుకుంటాం, లేదంటే పాత లైసెన్స్ కోడ్ వాడుకుంటాను, లేదంటే ఇలా అనుకుంటే మాత్రం కుదరదు. మీరు ఎప్పుడైతే డౌన్లోడ్ చేసినప్పుడు లైసెన్స్ కోడ్ మ్యూజిక్ డౌన్లోడ్ చేస్తున్నారో వాటిని మాత్రమే మీరు డిస్క్రిప్షన్లో యాడ్ చేసి మీ క్లెయిమ్ అయితే పడదనమాట. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ ఓన్లీ 90% మాత్రమే మీకు ఛాన్స్ ఉంటుంది, అంటే క్లెయిమ్ పడకుండా 90% మాత్రమే ఛాన్స్ ఉంటుంది. మిగతా 10% ఎందుకు అంటే ఇది మన ఓన్ కంటెంట్ కాదు, ఈ మ్యూజిక్ అనేది మనం ఓన్గా క్రియేట్ చేసింది కదా, ఎవడో క్రియేట్ చేసిందని మనం వాడుకుంటున్నాం, వాటికి అట్రిబ్యూషన్ ఇచ్చేసి మనం డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తున్నాము. కానీ వాడు రేపు మైండ్ మార్చుకొని లేదు నా మ్యూజిక్ వాడితే మాత్రం నీకు కంపల్సరీగా నేను క్లెయిమ్ వేస్తాను అనుకుంటే మాత్రం మనం ఏం చేయలేము. ఓకేనా. లేదు బ్రో మనకి ఇదంతా అయ్యే పని కాదు, మనకి అంటే ఈ క్లెయిమ్ పడడం, లేకపోతే మన మ్యూజిక్ వాడుకోవడం, లేకపోతే దాన్ని డౌన్లోడ్ చేయడం, అట్రిబ్యూషన్ ఇవ్వడం, ఇవన్నీ మనకి ఎందుకు, క్లెయిమ్ పడకుండా ఉండాలి, మా మ్యూజిక్ డౌన్లోడ్ చేసుకోవాలా వాడుకోవాలా, క్లెయిమ్ పడకుండా ఉండాలా, ఏం చేయాలంటే మాత్రం అది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో అందులో మనకి ఎటువంటి 99% అది కూడా 100% నేను చెప్పను, 99% క్లెయిమ్ పడే ఛాన్స్ అయితే ఉండదు అనమాట. సో ఆ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో ప్రస్తుతానికైతే ఇదే అనమాట వీడియో. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.